వీళ్ళ నాన్న ఈడు 1 గంటకు వచ్చారు. ఆయన పల్లెటూరు పచ్చళ్ళే కాదు, షాపును కూడా మంచి పల్లెటూరు వైపు తెచ్చాడు. చూడు ఎంత వచ్చేస్తుంది. ఏంటి నాకేం 6 ప్యాక్, నీకు చూడు 6 ప్యాక్. ఇప్పుడు వాటరే పట్టిస్తారు. హాయ్, నేనేమే కాకినాడ చిన్నోని. అందరూ అన్నారు, నేనైతే చాలా బాగున్నాను. ఇంతకీ ఇవాళ మ్యాటర్ ఏంటంటే, మీ అందరికీ తెలుసు ఇవాళ May 1 ఇంకా టైగర్ మై షాప్ ఓపెనింగ్ కూడా. అది ఆకివీడులో షాప్ ఓపెన్ చేస్తున్నాడు కదా, అందుకు మేమైతే ఇప్పుడు మా దగ్గరికి వెళ్తున్నాము. ఇప్పుడైతే మేము ప్రజెంట్ సామలకోట జంక్షన్లో అయితే ఉన్నాము. ఇప్పుడు అక్కడికి వెళ్ళాక ఏం జరిగింది ఏంటి అవన్నీ చూపిస్తాను. ఇంకా లేట్ చికెన్లోకి వెళ్ళిపోదాం. చాలు ఇంకోండి, ఇప్పుడైతే రత్నాచల్ ట్రైన్ అయితే వచ్చింది. ఫుల్ ప్యాక్ అయిపోయి ఉంది పాపం, ట్రైన్ ఇంత లోడ్ కాస్తుంది. ఇంకోండి ఫుల్ ఎంతమంది ఉన్నారో లోపల. ఇంకోండి సెలవులు కదా అని ఎవరికాళ్ళు అందరూ ఊరు వెళ్ళిపోతున్నారు. స్టేషన్ మొత్తం ఫుల్. ఇంకోండి ఎంత ఫుల్గా ఉంది చూడండి. ఇటు పక్క కూడా ఫుల్. మొత్తం స్టేషన్ మొత్తం కలకలలాడిపోతుంది. సడన్ గా మా అబ్బాయి అయితే ఫుల్ కమ్మేసింది. చూసారా, ఫుల్ వర్షం పడేలా ఉంది. ఇక్కడైతే ఫుల్ క్లైమేట్ మొత్తం చాలా కూల్గా కూడా ఉంది. భలే ఉంది క్లైమేట్. ఇంత వేడిలో కూడా ఇంత చల్లగా ఉంటే సూపర్ ఉంటుంది. ఓ పక్కనేమో పూరి తిరుపతి బండి, ఇంకో పక్కనేమో మైసూర్ బజ్జీ పూరీలు. వచ్చేసింది మన మైసూర్ ట్రైన్. ఇదైతే వేప్ 7. ఇటు పక్క ఏమో మైసూర్ బజ్జీ, ఇటు పక్క ఏమో పూరి. ఇప్పుడే మన ట్రైన్ అయితే రాజమండ్రికి వచ్చింది. ఇప్పుడు ఒక షాప్ దగ్గర సమోసాలు తీసుకున్నాము. ఇవి ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి. మళ్ళీ ఒకటి 10 రూపీస్ అంట. టేస్ట్ అయితే కూడా చాలా బాగుంది. టేస్ట్ క్రిస్పీగా, లోపల కర్రీ కూడా ఆనియన్స్ కర్రీ చాలా బాగుంది. ఈ సమోసాలు అయితే మన డైలీ ట్రైన్లో వచ్చే సమోసాలు కాదు, కొంచెం స్పెషల్గా టేస్ట్ అయితే మారింది. వచ్చేసాం మన తణుకు వచ్చేసాము. ఇంకోండి మనం ఇప్పుడు తణుకు రైల్వే స్టేషన్లో అయితే వచ్చాము. ఇంకోండి నాకు ఈ తణుకు రైల్వే స్టేషన్ అంటే చాలా ఇష్టం తెలుసా. చాలా పీస్ఫుల్గా పెద్దగా భలే ఉంటుంది స్టేషన్. ఇంకా 1 అవర్ అయితే పడుతుంది మన ఆకువీడు దాకా వెళ్ళాలంటే. త్వరగా వెళ్దాం అనుకుంటున్నాం, కానీ ట్రైన్ అయితే ఆరవల్లిలో అయితే ఆపేశారు. ఇప్పటికే చాలాసేపు అయిపోయింది ఆపేసి. త్వరగా వెళ్దామంటే అవ్వట్లేదు. టైం 12:07 అయింది. 17 మినిట్స్ ఇక్కడ ఉంచేశారు. 12కి ఆపారు. 17 మినిట్స్ అయిపోయింది. బోర్ కూడా వస్తుంది ట్రైన్లో. ఏసీ ఎంత బాగా పెట్టారంటే చలిహేతుంది లోపల, అంతలా పెట్టారు. మన ఆకివీడు జంక్షన్కి అయితే వచ్చేసాం. ఈ కాకినాడ మైసూరు ట్రైన్ని ఇవాళ ఇనాగ్రేషన్ చేశారంట. వీక్లీ ట్రైన్ కింద ఇవాళే చేశారు. ఎవరు పిఎం కాకినాడ ఎంపీ అయితే దీన్ని ఇనాగ్రేట్ చేశారంట. టాప్ అవుట్లుక్ అయితే ఇలా ఉంది. టెంట్లు వేసి అరేంజ్మెంట్స్ అయితే చేశారు. ఇంకోండి షాప్ అయితే ఇలా ఉంది. ఇంకోండి ఫ్రాన్స్ పికిల్స్, గుమ్మడి వడియాలు, మజ్జిగ మిరపకాయలు. ఇంకోండి జాడీలన్నీ ఇలా ఇక్కడ ప్లేస్ చేశారు. షాప్ అయితే మొత్తం సూపర్ ఉంది. ఇంకోండి ఇలా పెట్టారు. ఇక్కడ అన్ని ఏమో పచ్చళ్ళు పెట్టారు. ఆయన పల్లెటూరు పచ్చళ్ళే కాదు, షాపును కూడా మంచి పల్లెటూరు వైపు తెచ్చాడు. ఇంకోండి ఇక్కడైతే ఇలా పెట్టారు. పైన పెంకులు, పచ్చళ్ళు. ఆ సెటప్ చూడండి, మొత్తం పల్లెటూరు వైపు. ఇంకోండి జాడీలు ఫుల్ సూపర్గా పెట్టాడు. ఇంటీరియర్ మొత్తం సూపర్ ఉంది. ఇంకోండి మొత్తం షాప్ ఇంటీరియర్ ఇలా ఉంది. ఇంకోండి మా చేపల్లో పచ్చళ్ళే కాదు, ఇంకోండి ఇలా స్పైసెస్ కూడా పెట్టారు. ఇంకోండి లవంగాలు, దాని చెక్కలు, ఇంకోండి ఇలా స్పైసెస్ మొత్తం అన్నీ పెట్టారు. జీడిపప్పు కూడా మంచి క్వాలిటీ. అందరూ రండి మా షాప్ని విజిట్ చేయండి. ఈ మిర్చిలు కూడా పెట్టారు. కారం బూంది. ఇంకోండి ప్యాకింగ్ కూడా చాలా బాగుంది. మాయా మంచి హెల్దీ ఆయిల్ కూడా పెట్టారు. ఎవరికైనా మంచి ఆర్గానిక్ కావాలంటే ఇక్కడికి వచ్చి తీసుకోండి. నో షుగర్ యాడెడ్. మా కాకినాడ చిన్నోడు వచ్చాడు గైస్. ఏంటి మాయా పొట్ట పెంచు కూడా ఇదే చేస్తావు ఏంట్రా? చూడు ఎంత వచ్చేస్తుంది. ఏంటి నాకేం 6 ప్యాక్, నీకు చూడు 6 ప్యాక్. అప్పుడే మీరే చెప్పి పంపించారే ఇలా చెప్పమని. కాదు ఏంటి ఎలా ఉన్నావు? బాలేదు. ఎండకి హైడ్రేట్ అవ్వమంటున్నారు. ఇప్పుడు వాటరే పట్టిస్తారు. చికెన్ కర్రీ చాలా బాగుంది. పలావ్ అయితే మసాలా అది లేకుండా చాలా బాగుంది నిజంగా. కర్రీ కూడా
ఘాట్ అది లేదు, సూపర్ ఉంది. గ్రేవీతో చాలా బాగుంది. అన్నీ కలుపుకొని తింటే భలే ఉంది. మామూలుగా పలావ్ చికెన్ కర్రీ సూపర్ ఉంది. హ్యాపీ బర్త్డే ఓలీ అన్నయ్య. థ్యాంక్ యూ రా. పొద్దున్న ఎప్పుడో రమ్మంటే వీళ్ళ నాన్న ఈడు 1 గంటకు వచ్చారు. నువ్వు వచ్చి తీసుకెళ్తావు మరి? 1 గంటకి. చెప్పకూడదు. ఎన్నో బర్త్డేలు అవన్నీ చెప్పకూడదు, తెలిసిపోద్ది బయటికి. ఏదో కవర్ చేస్తున్నాం మేకప్. సార్ ఎవరికి సార్ ఫ్యాన్స్? ఎవరికి లేరు, మాకేంటి సార్ ఫ్యాన్స్? మా మొక్కనికి ఎవరు వస్తారు? ఏమొచ్చింది? ఫోన్లు వచ్చి చాలా మంది చేశారు. చూసారా సెటప్ ఎలా చేసాం? అక్కడ బ్యానర్ ఉంది. మౌలిమా ఎంట్రన్స్ వచ్చావంట. పార్టీ అది ఇప్పుడేగా భోజనం చేశారు. భోజనం పార్టీ. రెండు పచ్చలు పట్టుకెళ్ళం. అది కూడా పార్టీ కదా. డబ్బులు కట్టేసి. ఏ అమ్మాయ బిల్ ఎత్తున్నావా? ఓనర్ ఆఫ్ ది షాప్. రే నీకు బిల్లు వేయకూడదు అనుకున్నాను రా, కానీ వేస్తున్నాను. ఎంతైంది డిస్కౌంట్ ఏం కావాలి నీకు? అది నువ్వు చెప్పాలి. 985 రూపీస్ అయిందిరా. డిస్కౌంట్ ఎంత? డిస్కౌంట్ ఏం లేదు, 15 రూపాయలు కూడా కొట్టేసి 1000 రూపాయలు వేసి. ఓకే ఓపెనింగ్. ఓకే. నాడే బిల్లు కట్టేవాడు. వస్తారా? ఆగు. ఆర్డర్ ఇచ్చారు రా, రాలేదు. నీకు 5 వీడియోలో చూపించలేదు నువ్వు. నీ మొహం ఉంటా వెళ్ళిపోతావు ఇప్పుడు. ఉండొచ్చు కదరా. కుర్రోడు పాపం సొంత ఇల్లు తీసుకున్నారు కదా, అక్కడికి వెళ్తున్నాడు అన్నమాట. పడుకోవాలంట 3 రోజులు అక్కడ. గిఫ్ట్. ఎస్, మన సబ్స్క్రైబర్లు, మాకు బాగా తెలిసిన వాళ్ళు, కావాల్సిన వాళ్ళు. మా భోగయ్య గారు వాళ్ళ పాప గిఫ్ట్ ఇచ్చిందనమాట. దాని థ్రెడ్. ఇది నా పేరు, ఇదేమో వలి అనే పేరు. యూట్యూబ్ టైగర్ వైటీ. ఇంకోటి చూడు, ఐజీ టైగర్ 1.35 ఫ్యామిలీ. January 28 బర్త్డే మాయా బ్రదర్స్ ఫర్ ఎవర్. ఇంకో ఇక్కడ మన ఛానల్ స్టార్ట్ చేసిన డేట్ కూడా ఉంటుందిరా, 2022 అని. ఇదిగో 7th January 2022. అభిమానం అభిమానం అదిరా. మొన్న ఒకళ్ళు వచ్చి నా 50 వ్లాగ్ ఏంటి, 100 వ్లాగ్ ఏంటి, 150 వ్లాగ్ ఏంటి, 200 వ్లాగ్ ఏంటి, నువ్వు వాళ్ళ అన్నావు అనుకో. ఇప్పుడు అన్ని చెప్పారు. నువ్వు చెప్పు ఏంటది చెప్పు. వాళ్ళు చెప్పారు అనగా నేను చెప్పానని చెప్పలేదు కదా. అదిరా లవ్ అది. ఈరోజు ఏం వీడియో పెట్టాను రా నేను? అదిరా నువ్వు చూడలేదా? ట్రైన్లో కూడా చూడొచ్చు. సర్లే ఇప్పుడు ఇంటికి వెళ్ళి చూడు. లేట్ అయింది. థ్యాంక్స్ వచ్చినాడు వచ్చినందుకు. థ్యాంక్స్ రా. జాగ్రత్తకి వెళ్ళి. ఫైనల్లీ మేమైతే సామాలకోట జంక్షన్లో అయితే దిగిపోయాము. ఎంత కష్టపడి వచ్చాము. చాలా ట్విస్ట్లు జరిగినాయి. అయినా దీనికి తర్వాత చెప్తాను. ఇంకో డబుల్ డెక్కర్ ట్రైన్. అందరూ కింద ఎలా ఉన్నారు చూడండి. ఏదో గ్రౌండ్లో కూర్చున్నట్టు ఉంది. పైన వాళ్ళేమో పైకి ఉన్నారు. కష్టపడి జనరల్ టికెట్లో అయితే వచ్చాము. చాలా ఫుల్గా ఉంది.